సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయిందని చెప్పేసి మరి సీతక్క అంటుంది. ఇక సిస్టర్ స్ట్రోక్తో కేసీఆర్ చిన్న మెదడు చితికిపోయిందట. మంచి మంచి ముచ్చట్లు, ఆణిముత్యాలు, అద్భుతమైన పదజాలాలని మనకి కేడ దొరుకుతాయి అంటే రాజకీయాలు దొరుకుతాయి. కొందరు అంటారు శ్రీశ్రీ గారు చాలా బాగా రాస్తారని, కొందరు అంటారు ఈ ఎప్పుడు అప్డేటెడ్ జనరేషన్ అంతా కూడా త్రివిక్రమ్ గారు రాస్తారని అంటారు. లే, రాజకీయ నాయకులు రాస్తారు వాస్తవానికి. చూడరి, సిస్టర్ స్ట్రోక్తో చిన్న మెదడు చితికిపోయిందట. అవు అట్లా అద్భుతమైన పదజాలాలన్నీ వాడి ప్రజల కష్టాలను పక్కకు పెట్టాలంటే మొదలుంటారు. కొందరు అంటుండొచ్చు సీతక్క బాగానే చేస్తుంది కదా, సీతక్క మంచిగానే ఉంటుంది కదా, సీతక్కను సోషల్ మీడియా ఎన్నోసార్లు చూసినాం కదా అంటే వాస్తవమే. ఒక గిరిజన బిడ్డ అయ్యిండి కరోనా టైంలో కావచ్చు, కష్టకాలంలో కావచ్చు వాళ్ళకి అండగా ఉన్నది కొన్ని సందర్భాల్లో. బట్ జనాలకు సేవ సాయం అనేది ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక విపత్తు వచ్చినప్పుడు, ఒక కరోనా సమయంలో 2019లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాదు కదా. ప్రజాసేవ అనేది నిరంతరం నిత్యం. ఒక 5 ఏళ్ళు గడివిస్తే 5 ఏళ్ళు ప్రజలకు జీవితాన్ని అంకితం చేయాలి. మహా అయితే సిక్ లీవ్లే ఉంటాయి వీళ్ళకు, అంటే జ్వరం వస్తేనో, కాలు ఇరిగితేనో, చెయ్యి ఇరిగితేనో తప్ప నిరంతరం నిత్యం ప్రజాసేవలో ఉండాలి. అది ఒక రాజకీయ నాయకులకు ఉండాల్సింది. కానీ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది పాలిటిక్స్ కూడా. రైట్, ప్రతి జిల్లాలో ఫోరెన్సిక్స్ ల్యాబ్ అని బండి సంజయ్, ఆ దయ్యాలు ఎవరో కేటీఆర్ చెప్పాలి అని పొన్నం డిమాండ్ చేస్తూ ఉన్నాడు. మొన్న కవిత గారు చేసిన వ్యాఖ్యలను బేస్ చేసుకొని మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దయ్యాలు ఎవరు అని అడుగుతూ ఉండు. మాట్లాడదాం దాని గురించి కూడా. గోదావరి జలాలను ఏపీ ఎత్తుకుపోతుంటే సీఎం రేవంత్ ఏం చేస్తున్నట్లు, జలాల దోపిడీకి దారి వేసిన కాంగ్రెస్, పోరాడని ప్రభుత్వం చేతగానిదే, రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, బనకచెర్లకు ఎఫ్ఆర్బిఎం మినహాయింపు ఇదే తెలంగాణకు ఎందుకు లేదు, 8 మంది బీజేపీ ఎంపీలు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి ఏం లాభం, నీటి హక్కులపై పోరాటం లేదు, కేంద్రం దోపిడీ చేస్తుంటే తెలంగాణ నేతలు మౌనం ఎందుకు, నేడు గోదావరి రేపు కృష్ణ, ఇక తర్వాత ఏమవుతుందని ప్రశ్న. వాస్తవానికి ఇప్పుడు ఏముంది, నరేంద్ర మోదీ గారి దగ్గరికి పోయిండ్రు. నాకు తెలిసి అక్కడ ప్రస్తావించి ఉంటారు మరి ఈ జలాల గురించి, పంచాయతీల గురించి. చూద్దాం ఒకసారి మరి ఏమైనా ప్రస్తావన ఉందా లేదా, లేకపోతే అంతా అవుతుందేనా. తెలంగాణ రైజింగ్ 2047, ఇక 2047లో నాటికి తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం. తెలంగాణ మహిళా అభివృద్ధికి ప్రత్యేక దృష్టి, వెనుకబడిన రాష్ట్రాలకు సముచిత మద్దతు కావాలి, కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం కాదు, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లు, రాష్ట్రపతి ఆమోదానికి బిల్లులు పంపాలని, యువతే భవిష్యత్తు లక్ష్య, ఉద్యోగాలే సాధికారితకు నాంది, కులగణనలో దేశానికి తెలంగాణ ఆదర్శం, సైనికుల ధైర్యానికి తెలంగాణ మద్దతు కూడా ఇస్తూ ఉంది, తెలంగాణ రైజింగ్కు లక్ష్యంగా మహిళా సాధికారత, యువత, రైతులకు పటిష్ట ప్రణాళిక కావాలని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. రైట్, అయితే ఈ మొత్తం ఎంటైర్లా ఇప్పుడు ఈ అంశాలన్నీ చూసుకుంటే అసలు ఏవి అంటే ఇప్పుడు బాగుంది, మహిళా సాధికారత బాగుంది, తెలంగాణ రైజింగ్ బాగుంది, 2047 నాటికి సంకల్పానికి రోడ్డు మ్యాప్లు, ప్రతిబింబాలు, అంటే వాస్తవానికి చూస్తున్నాయి ఇవన్నీ కూడా అంశాలు. కానీ ఎట్లా తెలంగాణ రైజింగ్, లేకపోతే మహిళా సాధికారత, యువతే వికాసం అని ఇవన్నీ ఎట్లా చేస్తారు, ప్రణాళిక ఏంది? వాస్తవానికి ఎందుకు ఈ పర్టికులర్ క్వశ్చన్ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా అంటే, గతంలో ముఖ్యమంత్రి గారు ఎదుర్కొన్న ఒక మంచి మొట్టమొదటి అద్భుతమైన నినాదం ఏంటంటే